ప్రతి ఎన్నిక కూడా మన పరిణతి పెంచుతుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళని నేను అనవసరంగా దూషించను. కొన్ని సందర్భాల్లో పదునని విమర్శలు చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఒక గీత దాటి మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో నాకు తెలుసు. ఈ ప్రజలను ఆకట్టుకోవటం, మరి ప్రజల మన్నన పొందటం, అన్ని వర్గాలని కలిపి ఉంచడం, విభిన్న ప్రయోజనాల మధ్య సమన్వయం చేయడం ఒక ఆషామాషి కాదు. మనం పైన కూర్చొని గడ్డలేయడం చాలా తేలిక. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటే మంచి పని చేస్తారని విశ్వాసం నాకున్నది. అది చేసే సంకల్పం లేకపోతే ఎందుకే ఈ గొడవ అంతా 40 కోట్లు 30 కోట్లు ఖర్చు ఎందుకు, ఈ హైరాణ ఎందుకు, ఈ రిస్క్ ఎందుకు, ఈ తిట్లు ఎందుకు? ఫైనల్గా వాట్ ఫర్ అని దీని బదులు ఇంట్లో కూర్చొని పడుకుంటే ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఈ డబ్బులు మీరు ఇంత 40 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ డబ్బులు వేరే పెట్టుబడి పెట్టుకుంటే ఈ దేశంలో బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు ఈ తిట్లు లేకుండా. అంటే మీరు సంక్షేమంతో కూడిన అభివృద్ధి జరగాలి, పాలనలో వికేంద్రీకరణ జరగాలి, అలాగే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజలకి ప్రజాస్వామ్యం ఉన్నదని వాళ్ళకి అర్థం అవ్వాలి, దాన్ని అనుభవించాలి. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ని దింపేస్తే ప్రజాస్వామ్యం కాదు. చాలా ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు. అదే పొద్దున్న పోస్టర్ ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పని. ఏం ప్రజాస్వామ్యం? అదే మనం మోసం చేసుకుంటున్నాం. నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పంటే అధికార వికేంద్రీకరణ, పారదర్శకమైనటువంటి పాలన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి రావటము, మరి సిటిజన్స్ చట్టం లాంటి సేవలు సరిగ్గా అందటము, విద్య ఆరోగ్యంగా, అది ప్రజాస్వామ్యం. అంటే గత ప్రభుత్వంలో నాయకులు వాళ్ళ నియంతృత్వంగా ఉన్నారు, ఆటోక్రటిక్గా ఉన్నారు, తర్వాత ఒక భూస్వామ్య పోకడతో వెళ్ళారు, రాజరికపు లక్షణాలతో వ్యవహరించారు అనే కంప్లైంట్ ప్రధానంగా వినపడుతుందని మనం మీ కామెంట్లో కూడా అన్నారు. దాని నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే ఎవరు వచ్చినా కానీ వీళ్ళు దాని నుంచి ఏం నేర్చుకోవాలి, తన వ్యవహార శైలిని ఏ విధంగా మలుచుకోవాలి? అంతే, మీరు ఏదైతే కోరుతున్నారో, ఏది చెప్పి నెగ్గామనుకుంటున్నారో, నెగ్గామని ప్రకటించుకుంటున్నారో దానికి కట్టుబడి ఉండండి చాలు. అంటే అధికార పక్షం పైన చేసిన విమర్శల్ని తన పైన వేసుకుని అలా ఉండకుండా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఏదో ఎన్నిక అయిపోగానే పరిస్థితి మారిపోయింది అనుకోకూడదు. మన దేశంలో నిజాయితీగా మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి ఏ పార్టీ మనిషి అయినా కూడా పూర్తి నియంత్రణతో నడుస్తుంది దేశంలో. క్యాబినెట్కి అధికారాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉండదు. క్యాబినెట్ అనేది నామమాత్రం అయిపోయింది. కారు, ఫోను, ప్యూను, లైట్కి వస్తుంది తప్ప. అది మీరు ప్రారంభంలో చెప్పారు, ప్రజాస్వామ్యం కాదు అంతా వ్యక్తిస్వామ్యం నడుస్తుంది అన్నారు. స్థానిక ప్రభుత్వాలు అసలు గల్లంత అయిపోయినాయి. ఇది ఒక కేసీఆర్ నిందించడం ధర్మం కాదు, మొత్తం దేశవ్యాప్తం. ఆయన మరీ ఎమ్మెల్యేలని మిగతా వాళ్ళని కూడా కలవట్లేదని చెప్పిన కంప్లైంట్ తప్ప మిగతా విషయాల్లో అక్కడ ప్రత్యేకంగా పరిపాలనలో మిగతా వాళ్ళకంటే ఎక్కువ కేంద్రీకరణ లేదు. అంటే గతంలో ఎన్టీఆర్పై కూడా అటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి కదా సార్, ఆయన కూడా ఎవరిని కలిసేవాడు కాదని, అది కదా మీరు నిరంతరం కలిసేవాడు, వినేవాడు. నిర్ణయాధికారం ఆయన చేతుల్లో ఉండేది, అది ఫైనల్గా. కానీ ఎన్టీఆర్ ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. అదే వినదగిన ఎవరు చెప్పినా వినేవాడు. వింటే నిరంతరం ఆయన ఫీడ్బ్యాక్, పొద్దున సాయంత్రంగా ఫీడ్బ్యాక్. అది ఆరోపణ తప్పైంది. అయితే అధికార కేంద్రీకరణ అనమాట వాస్తవం. అంతవరకు మ్యాండేట్ నాకు ఇచ్చారు, నువ్వు మంచి నిర్ణయం చేస్తాను వాస్తవం, స్వయం నిర్ణయాలు. దానికి నేను అప్పుడైనా వ్యతిరేకం, ఇప్పుడైనా వ్యతిరేకం. అది సరైన పద్ధతి కాదని నేను నమ్ముతున్నాను. క్యాబినెట్ పనిచేయాలి, మూడోంచి ప్రభుత్వాలు పనిచేయాలి. నేను పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాను. అలాగని చెప్పని వాళ్ళు ఏం చేసినా ఊరుకోవటం కాదు. నాయకత్వం ఉండాలి, పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి అవసరమైన చోట. కానీ అధికార వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధికి, తెలంగాణలో అభివృద్ధికి మీరు ఏమైనా సూచనలు చేస్తారు? అంటే ఆ అభివృద్ధి అంటే సంక్షేమంతో కూడా అభివృద్ధి మీరు చెప్పారు, పాలన చెప్పారు, వికేంద్రీకరణ చెప్పారు. ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశం ఏముందంటే? ఇప్పటికే తెలంగాణలో మనకున్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచి ఆదాయాన్ని సేకరిస్తున్నాం. ఇంకా పన్నులు పెంచేసి అదనంగా డబ్బులు వస్తాయన్న భ్రమలో పడి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టబోకుండా ఈ పన్నుల శాతం ఎంతకంటే పెరిగే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎలాగోలా వసూలు చేయాలని కాదు, నిజాయితీగా వసూలు చేయండి తప్పితే అదనంగా బ్రహ్మాండంగా పన్నులు వసూలు చేసే అవకాశం లేదు. మనం పోలిక చూడాలిగా ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో. 1,75,000 కోట్ల రూపాయలు చిన్న డబ్బేం కాదు, అది చిన్న రాష్ట్రానికి. కాబట్టి పెద్దగా పన్నులు ఇంకా అదనంగా పెరిగిపోతే ఇంకా బోల్డ్ అప్పనంగా ఇంకో 50,000 కోట్లు వస్తుందని చెప్పినది అబద్ధపు మాట. కొంతమంది ఆ మాట చాలా లూజ్గా అంటారు. ఏమైనా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అంటే ఏముందండి, పన్నులు బాగా వసూలు చేస్తాం, ఇది చేసి ఒకసారి చూపెట్టండి, ఒక్క రాష్ట్రంలో చూపెట్టండి, మీరు ఎంత ఉద్ధరించింది నాకు చూపెట్టండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చూపెట్టండి, ఏ రాష్ట్రంలో చేశారో లేదా దేశంలో చేస్తారో చూపెట్టండి. అంటే అది ఆదాయ మార్గం అనుకుంటున్నారు వాడు సింపుల్గా. ఇవన్నీ అవాస్తవాలు. పొరపాటు నుండి సవరిద్దాం, నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక దేశము లేక ఒక రాష్ట్రము తలసరి ఆదాయానికి పన్నుల శాతానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది ప్రపంచం అంతా కూడా.